వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే డిసెంబర్ 22, 2023 ఉదయం 8:16 ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది అంటే డిసెంబర్ 23, 2023 ఉదయం 7:11 ముగుస్తుంది. వైకుంఠ ఏకాదశి పూజా విధానం: ఉదయాన నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించాలి. ఒక చెక్క పలకపై శ్రీయంత్రంతో పాటు విష్ణువు విగ్రహాన్ని ఉంచండి. విష్ణువు ముందు ఒక దీపాన్ని వెలిగించి తులసి పత్రాన్ని సమర్పించండి. విష్ణువు సహస్రనామం మరియు శ్రీహరి స్తోత్రము పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవాయే అంటూ 108 సార్లు జపించండి. భక్తులు శ్రీకృష్ణ మహాయంత్రాన్ని కూడా జపించవచ్చు. సాయంత్రం కూడా విష్ణువుకు ప్రార్థనలు చేసి భోగు ప్రసాదాన్ని సమర్పించండి. పంచామృతం, ఖీర్ మరియు హల్వా వంటి ఇంట్లో తయారు చేసిన స్వీట్లను అందించండి. ఆ తర్వాత మంత్రాన్ని జపించండి. అది ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న మంత్రాన్ని పఠించండి. వైకుంఠ ఏకాదశి: మనుషులకు ఏడాది సమయం, దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. దీని ప్రకారం దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంతా దేవతలకు పగలుగా చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రవేశించే సమయానికి వచ్చారని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారన్నమాట. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సమానంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.